ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అండి, ఆజ్ఞ. మనకి విధులు లేవు, కట్టడలు లేవు, ఎలా ఉన్నా పర్వాలేదు, అది అలా అనుకోవటం ఖచ్చితంగా పొరపాటేనండి. లోకంలోంచి మనం దేవుని యొద్దకి, దేవుని చేతిలోకి వచ్చాం. మనం ఆయన ద్వారా జీవించే వారమే ఉండాలండి. అందుకే కొన్ని దేవుడు ఇచ్చిన విధులు ఉంటాయి. మొట్టమొదటి మనం దేవుని మందిరాన్ని చక్కగా ఉపయోగించుకుని ఇక్కడ జీవించిన కాలం అంతా మనం దేవుని భయభక్తులు దేవుని యొక్క నేర్చుకుంటూ మనం వాటిని మన పిల్లలకు నేర్పుకుంటూ వారిని కూడా దేవునిలో పెరిగే విధంగా, దేవుని ఆశీర్వాదాలకి వారసులు అయ్యే విధంగా మనం వారిని ఇక్కడ తీర్చిదిద్దేవారునే ఉండాలని. అది బాధ్యత. విధులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, దేవుని ఆజ్ఞలు ఉంటాయి. వీటికి లోబడ్డామనుకోండి ఆయన మనకు తోడై ఉంటాడు అన్ని విధాలుగా.